ఎలాంటి కొడుకుని కను అమ్మా నువ్వు మరే కొడుకుని కను అయితే పోయింది అంటే ఎందుకు కొడుకు ఏమంటున్నారు? దూషిస్తున్నారు లేదా? అందుకే దేవుడు ముందుగానే చెప్తాడు, నిన్ను పెట్టిన నామము దూషించబడకూడదు. మన క్రైస్తవులమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలుకుండి ప్రార్థన చేయి. తెల్లవారు చేయాలా, 3 గంటలు లెగాల ప్రార్థన చేయాలా. ఇప్పుడు సలోమి ఉంది, సలోమికి భర్తనాడు, ఇది భర్త లేరు. ఆ చిన్న వయసులో అయినా ఆయన ఏం చేశాడు? నిద్రించాడు. చెప్తున్నాను, ఆవిడకి ఆశలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుడి ఆవిడ కూడా ఒక భర్తగా ఉన్నాడు. ఈ లోకాశలు లేకపోయినా ఆ పరలోకిన ఆశ ఆవిడకి ఉంది కదా. తండ్రి చెప్పినట్టుగా ఉంటుందా? తండ్రి మరి దాడిగా చెప్పినట్టుగా, అమ్మ నీకు వచ్చిన భయం లేదు, నీకు దేవుడు తోడే ఉన్నాడు, క్రమంలో పాటలు పాడు, ప్రార్థన చేయి, వాక్యం చదువు అని చెప్తున్నాడు తండ్రి. అంటే ఏంటి? గద్దింపు. తండ్రి మాటకి లోపలేదు అనుకో, మరి దేవుడి మాటకి ఏం లోపడుతుంది? ఆవిడ లోపలేదు. అప్పుడు ఆవిడకి ఎంతమంది పిల్లలు? 2 కూతుర్లు. మరి 2 కూతురు చదివించాలన్నా ఆవిడ కష్టపడాలా, ఆవిడ కాలు మీద బతకాలా, పిల్లలకి చూడాలా. పిల్లలకు చూస్తుందా? ఇంకేదే కట్టదు. చెప్తున్నాను దేవుడి మీద. అలాగేంటంటే మనం ఈ భూమి తిన్నందుకు కూడా మనకు మనం ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలి. దేవుడి ద్వారా మరి కొద్ది మాటలు దేవుడు దీవించిన తర్వాత ఆయన మన దేవుడు దీవించిన గాక. మన మధ్యలో మరి